మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. 48 గంటల్లో స్పృహలోకి వచ్చిన భూమిక తలపై బలంగా గాయం తగలడం వల్ల మతి భ్రమించిందని డాక్టర్లు చెప్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఇకపై భూమిక ఎవరిని గుర్తుపట్టదా? భూమిక మేధాశక్తి వృధాయేనా? ఈ ప్రశ్నలకు డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదేమైనా భూమికకు జ్ఞాపక శక్తి తిరిగి వస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు పోలీసులు. నాన్నా, అమ్మా, నాన్నని గుర్తుపట్టావా తల్లి? నీకు మతిపోయిందని అందరూ అంటున్నారమ్మా. నాకంతా గుర్తుంది నాన్న. నేనే కావాలని మతిపోయిందని నటించాను. ఎందుకమ్మా? అదంతా మీకు తర్వాత చెప్తాను. ముందు నన్ను సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళండి నాన్న. డాక్టర్ గారు అసలు నిన్ను బెడ్ నుంచి కదలొద్దన్నారమ్మా. కనీసం సిపి గారినైనా ఇక్కడికి తీసుకురండి నాన్న. ప్లీజ్ నాన్న, చెప్పింది చేయండి. లేదంటే మీ కూతురు మీకు దక్కదు. హలో సార్, నమస్తే సార్. నేను భూమిక ఫాదర్ని మాట్లాడుతున్నాను సార్. నారాయణరావు గారు ఎలా ఉన్నారు? భూమికి ఎలా ఉంది? హాస్పిటల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదని విన్నాను. అవును సార్, ఈరోజే కాన్షియస్లోకి వచ్చింది సార్. అవునా? ఎందుకు చాలా భయపడుతుంది సార్. మీతో పర్సనల్గా మాట్లాడాలంటుంది సార్. పర్సనల్గానా? భూమిక, హవయ్యో? సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్. నాన్న, మీరు కూడా బయటకు వెళ్ళండి, నేను పిలుస్తాను. ఓకే సార్. ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? సార్, నా లైఫ్కి థ్రెట్ ఉంది. వాట్? థ్రెట్టా? అవును సార్. ఎవరి మీద మనకి అనుమానం? డియర్ స్టూడెంట్స్, ఈ రోజు ఈ కాలేజీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన రోజు. ఎక్కడైనా శిష్యుడు గురువు గారికి సన్మానం చేస్తాడు, కానీ ఈ రోజు శిష్యురాలైన భూమికకి నేను సన్మానం చేయబోతున్నాను. నేను కనీసం పల్లె వెలుగు బస్సు కూడా రాని చాలా చాలా చిన్న కుగ్రామంలో పుట్టాను. నేనిదే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను, కష్టపడ్డాను, కలెక్టర్నయ్యాను. ఇదే కళాశాలలో చదివిన భూమిక కూడా తన అసాధారణమైన ప్రతిభ చేత జిల్లా స్థాయిలోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, దేశ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది. మంచి బ్రెయిన్ ఉన్న అమ్మాయిగా, మంచి ఎఫిషియెంట్ అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. గిన్నిస్ బుక్ రికార్డు కూడా పొందింది. ఇంత చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ రావడం ఆమెకే కాకుండా, ఆమె కుటుంబానికే కాకుండా, దేశానికి, మన కళాశాలకు కూడా గర్వకారణమని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ పల్లె రఘునాథరెడ్డి గారికి, అలాగే పోలీస్ కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి, అవార్డు గ్రహీత భూమిక గారికి, ఆమెకు జన్మనిచ్చినటువంటి ఆమె తల్లిదండ్రులకు, అలాగే ప్రొఫెసర్లకు, విద్యార్థిని విద్యార్థులకు, పాత్రికేయులకు పేరు పేరున నా నమస్కారాలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. తీసుకో. ఇంత ప్రెస్టీజియస్ అవార్డును తీసుకున్నందుకు భూమిక నేను
మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ పద్మశ్రీ అవార్డును మీరందరూ ఎప్పుడు తీసుకుంటున్నారు? మీరు కూడా తీసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, నాలెడ్జ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు కూడా భూమికల అవార్డు తీసుకోగలుగుతారు. ఓకే? ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి భూమికని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐఎమ్ భూమిక. నేను ఆసియాలోనే ఫస్ట్ అమ్మాయిని. ఎందుకంటారా? ఎవరైతే 16 ఇయర్స్కే గ్రాడ్యుయేషన్ చేశారో ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేశాను. నాకు 20 సంవత్సరాలు. పిహెచ్డి చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇన్నోవేషన్కి హెల్ప్ చేస్తున్నా. అండ్ నన్ను సత్కరించిన హోమ్ మినిస్టర్ లక్ష్మీపతి గారికి, అలాగే కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి, కలెక్టర్ నా గురు రఘునాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హే మన భూమిక, కంగ్రాట్స్ అమ్మా భూమిక. రాత్రి టీవీలో కూడా చూశాను. కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1,00,00,000 గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీఎం రిలీఫ్ ఫండ్. ఆర్థికంగా స్తోమత లేని వారికి చదువుకోవడానికి ఇది అందించండి సార్. అమ్మా భూమిక, నువ్వు మధ్యతరగతి కుటుంబంలో పుట్టావు. దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని 100 మందిని చదివిస్తున్నావు. నీ అవసరానికి కూడా కొంచెం ఉండనివమ్మా. పర్వాలేదు సార్. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్. నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్లోనే నెంబర్ 1 అవుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. రారా రక్కమ్మా, అరే ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. ఎక్క సెక్క. ఈ రఘునందన్ గాడు ఒకడు. హలో, అరే వచ్చి ఆగదరా నీకు? రేయ్, సులభ్ కాంప్లెక్స్ లో క్యూలో కూడా మన టోకెన్ నెంబర్ వచ్చాక పంపుతారా, మనకు వస్తుందని పంపరు. నేను చేస్తాను, పెట్టే 10 నిమిషాల్లో రండి. అయ్యా రాశి ఫలాలేంటో చూద్దాం. అమ్మా కొంచెం వాటి అబ్బాయిలా ఇవ్వండి. ఓసేయ్, నువ్వు నాకు పందాన్లా లేవే, నేనే నీకు పందాన్లా ఉన్నాను. అబ్బా అడ్జస్ట్ అమ్మా, పొద్దు పొద్దున మీ ఆయన జైమ పంచాయతీ ఏం పెట్టలేదుగా? లేదురా, ఎందుకు? ఏం లేదులే, ఊరికే కానీ. నాది కుంభరాసే. కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా. ఆదాయం 5 నాది, వ్యయం 10 వాడిది. వీడు కొడుకు కాదు, వెదవ నా కొడుకు. పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వే ఎందుకు తిట్టుకుంటున్నావు నాయనా? నాయనా, జన్మదిన శుభాకాంక్షలు నాయనా. ఇది జులై రా, జులై. నా బర్త్డే ఆగస్టులో, అప్పుడు చెప్పాలి ఈ విశేష. నేను చెప్పే తెలుగు నెల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాయనా. అవునండి, వైశాఖ శుద్ధ చవితి. నీకు సవితిని తీసుకురావాల్సిందే. అదొకటే తక్కువ మీకు. నాయనా, నాకు 5,000 కావాలి నాయనా. ఎందుకు నాన్న? ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తున్నాను అని చెప్పాను కదా నాయనా. రూపాయి ఇవ్వను. అరే, ప్రొఫెసర్స్ కి పార్టీ ఇవ్వద్దా? వాళ్ళు మార్కులు వేయద్దా? అయ్యా, ప్రొఫెసర్లకు పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న, ప్రాజెక్ట్ కాదు. నేను బయటికి వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు, నాకు ఇంట్లోనే తగలడింది సన్న స్ట్రోక్. పద, నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా. రా. ఏంటిది? ఇదేంటిది? ఏంట్రా ఇవన్నీ? అరే, ఇన్నోవేషన్ అని చెప్పాను కదా నాయనా. ఇన్నోవేషన్ కాదురా, ఇరిటేషన్. ఈ గాజులు, ఈ రబ్బర్ పిన్లు, ఈ చెవులివి, ఆ తాళ్ళు, ఏంట్రా ఇవన్నీ? ఇది ఇల్లు అనుకున్నావా? లేడీస్ ఎంపోరియం షాప్ అనుకున్నావా? అరే, అది సోలార్ ట్రాకింగ్ సిస్టమ్ నాయనా, నీకు అర్థం కాదు. ఏంటి సోలార్ సిస్టమా? ఆ, బయట చూపిస్తే చెప్పుతో కొడతారా. నీవన్నీ బేకార్ మాటలు, బేకార్ పనులు. నువ్వు మారవరా? మారవంతే, నా కర్మరా. అది ఆడి ఇన్నోవేషన్. ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడాడు. ఏమే, టిఫిన్ తీసురా. తెస్తున్నాను. రోజు ఉండేదే గాని ముందు టిఫిన్ తినండి. అసలు నిన్ననాలే, ప్రతి దానికాడ వెనకేసుకొస్తున్నావు.
డింక్ చెక్క హ్యాపీ బర్త్డే టు యూ అంకుల్. అది డూ యూ కాదురా టు యూ. ఏదో లేరా. అప్పుడే మా విధవ నా బర్త్డే విషయం మోసేసాడన్నమాట. అరే సాయి, నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చిందిరా? ఏ విధవ ప్రొడ్యూసర్ దొరకలేదా? ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా ఫిల్మ్ కి షార్ట్ ఫిల్మ్ కి తేడా ఏంట్రా? అందులో ఏముంది అంకుల్, షార్ట్ వేసుకొని చేస్తే షార్ట్ ఫిల్మ్, ప్యాంట్ వేసుకొని చేస్తే బిగ్ ఫిల్మ్, మరేమి వేసుకోకపోతే బ్లూ ఫిల్మ్. చాలా క్లారిటీగా ఉన్నారా? రై మీరేనే చెప్పండి, నేను ఈ బర్త్డే చేసుకోను రా. పోనీ చేసుకోండి ఆయన, మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా. ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి. కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అంకుల్. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అంకుల్. ఏమండి కేక్ కట్ చేయండి. పిల్లలు ఏదో ప్రేమతో తెచ్చారు కదా. నా పేకైనా కట్ చేసుకుంటాను కానీ కేక్ మాత్రం కట్ చేయనే. చూసా అమ్మా, నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ ప్రేమను బయటే సమంతాకో ఇలియానోకో పనిచేస్తున్నాడు. రామ్మా కూర్చొని కడిగి. మ్, ఏమండి ఆ? నిజమా? కత్తి కొంచెం దూరంగా తీవే. నీ అమ్మ కడుపు బాడా. నీ ఒంటి మీద చేయడానికి 100 సార్లు ఆలోచిస్తానే, అలాంటిది బయటకి ఎక్కడికి వెళ్తానే? నేనేమైనా ఎనబట్టర్ బలుపును అనుకున్నావా? కరెంట్ పోయినా ఎలగడానికి ఆరిపోయిన బలుపునే. ఇగో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు. ఏయ్ నాయన ఒప్పేసుకున్నాడు, పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యూ. చచ్చింది గొర్రె. నాయనా నీ బర్త్డే ఖర్చు 10,000 అయింది నాయనా. అమ్మా నువ్వు వెళ్ళి నాయన చేతిలో ఉంటాయి పట్రా. పట్టు. సరేరా. వెళ్ళమ్మా. మ్, ఏంటి ఇదిగో 50-50. ఒరేయ్ ఎంజాయ్ థ్యాంక్స్ చేయండి. మమ్మీ. అంకుల్ కి ఎవరో టోపీ ఎట్లేదు ఏంట్రా? ఇక బయట పార్టీ చేసుకుందాం. బాయ్ అంకుల్. అబ్బా వాళ్ళు క్యూట్ ఉన్నారు. రేయ్, బయట మీరు పార్టీ చేసుకోవడం కోసం నాకు బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తారా? దరిద్రులారా. అర్థం కాలేదా? అరే తిక్కులోడా, ప్రిన్సిపల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా. నీ మతి మరపు మంట నువ్వేసామే ప్రిన్సిపల్ వే. నేనే నా ప్రిన్సిపల్. యూట్యూబ్ చెప్పదురా, ఇక్కడ పాకి పని చేస్తున్నట్టు. ఇంకేటి చెప్పేది? వాళ్ళు సెల్ఫీలు వీడియోలు తీస్తున్నారు. ముందు రేయ్, ఎవరు అది వీడియోలు సెల్ఫీ తీస్తానది? మన పీవీకేకే కాలేజ్ లో అడ్మిషన్లు ఎన్ని అయినారా? 4,000 సార్. 4,000? మన కాలేజీలో ఎన్నైనారా? 400. 400లేనా? ఎందుకురా మన కాలేజీలో అసలు చేరనే చేరరు? జ్యోతిలక్ష్మి జయమల్లి అని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో? ఏం చేస్తాను చెప్పరా, మా అమ్మమ్మ పేరు జ్యోతిలక్ష్మి, మా పెద్ద కూతురు పేరు జ్యోతి, చిన్న కూతురు లక్ష్మి, రెండు కలిపి జ్యోతిలక్ష్మి అని పెట్టుకున్నా. నా తప్ప చెప్పు. లేటెస్ట్ గా సమంత పూజ హెగ్డే అని పేరు పెడితే బాగుంటా సార్. ఏది అదే సూపర్ సార్, అదేనా? సూపర్. అలా చేయలేను లేరా, మన చేత కాదు. కానీ ఇంకొక ఐడియా చెప్తా చూడు. మన పేర్లు మార్చి లక్ష్మీ జ్యోతి అని పెడితే ఎట్లుండదు చెప్పు. సంకనాగి పోతుంది. కాలేజీ మూసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి వస్తుంది. ఓయమ్మా వద్దులే స్వామి, ఎట్లో అట్లా మన కాలేజ్ స్ట్రెంగ్త్ పెంచే ఐడియా చెప్పరా. భూమిక ఆ? మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఏది మన భూమిక? మన భూమికనే ఆ. మన స్టూడెంట్స్ మాత్రమే డెవలప్ చేయగలిగితే ఆ. మన కాలేజీకి ఎంతో పేరు వస్తుంది. అంతే అంటావా? అంతే. సర్లే, ఏదో ఒకటి చేద్దాం. పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మను. ఇప్పుడే ఫోన్ చేసి పో, పో. పిలిపిస్తాను. ఆయ్. ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో.